నిజానికి ఈరోజు నేను ఒక మాజీ పోలీస్ అధికారిగానో లేకపోతే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానో మాట్లాడడం లేదు. ఒక బిడ్డకు తండ్రిగా, ఒక చెల్లెలకు అన్నగా మాట్లాడుతున్నాను. అంటే ఈరోజు మన అమ్మాయిల భద్రత, మన అమ్మాయిల రక్షణ ఎంత ఘోరంగా ఉందో మరి ఒకసారి ఆలోచించండి. మనం గత వారంలోనే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు, నిజంగా ఆమెను అభినందించాలి. సాహసోపేతంగా ఒంటరి మహిళ పోయి రాత్రి 11 గంటలకు దిల్సుఖ్ నగర్ దగ్గర నిలబడితే దాదాపు 40 ఒంటరిగా నిలబడితే 40 మంది సివిల్ డ్రెస్లో నిలబడితే 40 మంది ఆకతాయిలు వచ్చి ఆమెను చాలా అసభ్యకరమైన రీతిలో వేధించిండ్రు అని చెప్పేసి మనకు మీడియా ద్వారా వచ్చిన సమాచారమే. ఆమె నిజంగా డెకాయ్ ఆపరేషన్ చేసినందుకు ఆమెను అభినందిస్తూనే, కానీ వాస్తవ పరిస్థితి ఏంటో ఆ ఉదంతమే మనకు అర్థమవుతుంది. ఒకవైపు సుమతి గారి మీద సివిల్ డ్రెస్లో పోతే ఎలాంటి వేధింపులు ఉన్నాయి, ఒక డీజీపీ ర్యాంక్ అధికారి భార్యకు కూడా భద్రత లేని ఈ పరిస్థితుల లోపల ఇక తెలంగాణ బతుకుతూ ఉంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఒక విషయం ఒళ్ళు గగురు పెట్టే విషయం తెలిసింది. అదే యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బీజేపీ ఎంపీ అయిన ఒకనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ గారి కొడుకు బండి సాయి భగీరథ్ అనే వ్యక్తి మీద పోక్సో కేసు అతి కష్టం మీద పేట్ బషీరాబాద్ పోలీసులు రిజిస్టర్ చేసిండ్రు. మరి నేను మొట్టమొదటనే అసలు విషయం చెప్తున్నా. అయ్యా నరేంద్ర మోడీ గారు, ఇగో మీకు ఎడమ వైపున నిలబడ్డ ఈ పుత్రరత్నమే ఈ పోక్సో కేసులో నిందితుడు. माननीय भारत के प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, आपका बगल में जो खड़ा हुआ ये नौजवान शहजादे, ये नौजवान लड़का, ये आज पोक्सो केस का अक्यूज्ड है. आप कल सुबह हमारा तेलंगाना को आ रहे, आप आके इसका बारे में ज़रूर लोगों को बताना. ये क्या है, किस लिए आपके पास आए, बंडी संजय साहब ने इसको आपके पास क्यों लेके आए, क्या आपको जानकारी था ये किस किस्म का लड़का है, ये सब चीज़ों के बारे में कृपया आपका बहुमूल्य संदेश में हमारे तेलंगाना जनता को कृपया थोड़ा जानकारी देना.